హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసాం తెలంగాణ సెక్రటరేట్ భవన్కి అనమాట. అండ్ దీని ఆపోజిట్లో మనకైతే లుంబిని పార్క్ అయితే ఉంటుంది. అండ్ మన ఈరోజు హైదరాబాద్ వచ్చి ఈరోజు సెకండ్ డే కాబట్టి లాస్ట్ వీడియోలో గోల్కొండ అయితే కవర్ చేశాను. ఇప్పుడైతే లుంబిని పార్క్ అయితే వచ్చాం అనమాట. అండ్ లుంబిని పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి ఇచ్చారు. 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి 100 రూపీస్ అనమాట. అంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్తో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా లెట్స్ సీ లుంబిని పార్క్. అండ్ ఈరోజు హైదరాబాద్లో బ్యూటిఫుల్ లుంబిని పార్క్ అయితే మనమైతే వచ్చేసాం అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లేజర్ షోస్ కానీ బోటింగ్ కానీ చాలా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ మనమైతే ఈరోజు బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఎంత దూరం వచ్చి బుద్ధా స్టాచ్యూ మధ్యలో, లుంబిని పార్క్ మధ్యలో బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. దాన్ని చూడకుండా వెళ్తే బుద్ధుడు అయితే ఫీల్ అవుతారు కాబట్టి మేమైతే బుద్ధుని చూడడానికి వెళ్తున్నాం. అండ్ మనకైతే బిల్ 250 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఈచ్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారనమాట ఈ బోటింగ్లో. ఇది గ్రూప్ బోటింగ్ అనమాట. ఇంకా రకరకాల బోటింగ్స్ అయితే ఉంటాయి. స్పీడ్ బోట్ అని, ఇంకా సోలో బోట్ అని, ఇంకా చాలా వెళ్ళొచ్చు అనమాట బుద్ధ స్టాట్యూ దగ్గరికి. అండ్ మనకైతే ఇదంతా గ్రూప్ది అనమాట. చాలామంది అందరం కలిసి ఒక బోట్లో అయితే హ్యాపీగా అందరితో కలిసి ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో మనమైతే ఈ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. ఇలా మనం వెళ్తే ఆ ముందు ఉంది కదా, అదే గ్రూప్ బోట్ అనమాట. ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళి వచ్చేసింది. మనకైతే నెక్స్ట్ బోట్ రెడీగా ఉందన్నమాట. అండ్ చూసారా, ఇవన్నీ పెద్ద పెద్ద బోట్లు చాలా బాగున్నాయి ఇక్కడ చూడడానికి. అండ్ నైస్ వ్యూ కూడా ఇక్కడ నుంచి. అండ్ ఆ మధ్యలో బుద్ధ స్టాట్యూ అయితే ఉంటుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మిడిల్లో ఉంటుంది. హాయ్ పొట్టి, సబ్స్క్రైబ్ చేయ మన ఛానల్ని పెద్ద అయ్యాక. బాయ్. అండ్ మనకైతే ఇంకా బోటింగ్ అయితే అక్కడ రెడీ అయిపోయింది. అందరూ బోట్లోకి అయితే ఎక్కేస్తున్నారు ఒక్కొక్కరు. అండ్ మనం కూడా ఎక్కడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేయడానికి మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం నీటిలో వెళ్ళడానికి మంచి గట్స్ కూడా ఉండాలి. అందరితో కలిసి వెళ్ళిపోవడమే. మా డాడీ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి నేను మా డాడీ వచ్చి బోటింగ్ చేసాం అనమాట. ఇప్పుడు ఫ్యామిలీతో, మా మామగారితో, మా చెల్లితో, అమ్మతో అందరితో వచ్చాం అనమాట, 5గురును. అండ్ ఇలా చిల్ అవ్వడానికి. అండ్ ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదిగో చూసారా, తెలంగాణ సెక్రటరేట్ భవన్కి లైట్లు అయితే ఆన్ చేస్తారు. నైట్ అయితే చాలా బాగుంటుందని టాక్ అనమాట. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం దాన్ని. అండ్ ఇంకా నైట్ అయితే మన భవన్ని చూడాలి, అంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అండ్ ఆ పక్కనే అంబేద్కర్ స్టాట్యూ కూడా ఉంటుంది, చాలా పెద్దది తెలంగాణలో. అండ్ ఇంకోటి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి చుట్టూ రోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ట్యాంక్ బండ్ రోడ్ అంటారు దాన్ని అంతా. బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొంచెం చీకటి కూడా అయ్యింది. మాకు తెలిసి అక్కడికి వెళ్ళేప్పటికైతే కొంచెం చీకటి అయితే అయిపోద్ది. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే వచ్చాం అన్నమాట. అండ్ ఈ విధంగా టైర్ ఎక్కి అయితే మనం దిగాలి. ది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బుద్ధా స్టాట్యూ. మనకి ఎక్కడ ఎంత అందమైన స్టాట్యూ ఉండదు, ఇక్కడ ఉంది. ఇదిగో మీరు చూస్తున్నారు, లుంబిని పార్క్లో బుద్ధా స్టాట్యూ. నిజంగా భలే అయితే ఉంది చూడడానికి. అయితే భలే కట్టారు అబ్బా దీన్ని, చాలా అందంగా ఉంది. మాటల్లో దీన్ని వర్ణించలేం, అంత బ్యూటిఫుల్గా ఉంది. చూశారు కదా, మీరైతే ఖచ్చితంగా హైదరాబాద్ వస్తే ఈ బోటింగ్ని అయితే మిస్ చేయొద్దు. హైదరాబాద్లో ఆల్రెడీ బోటింగ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అని. అండ్ ఇంకెవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో చాలా అందరూ వెళ్ళండి, బుద్ధ స్టాట్యూ చూడండి, లుంబిని పార్క్ వెళ్ళండి. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట, మిస్ అవ్వకూడదు ఇది హైదరాబాద్లో. మొత్తానికి ఈరోజంతా మేమైతే లుంబిని పార్క్లో అలా కాసేపు అయితే స్పెండ్ చేసాం. అండ్ చుట్టుపక్కల మీరు అలా తిరగవచ్చు అనమాట. చుట్టూ రౌండ్గా తిరిగితే మీకు స్టాచ్యూ అంతా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట నిజంగా ఇదంతా. అండ్ ఇగో మా చెల్లి. అండ్ మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట హైదరాబాద్ రావడం, ఇవన్నీ చూడడం అనేది. సో మనకైతే మళ్ళీ బోట్ అయితే రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి అంటే వెనక్కి. అండ్ చూసారు కదా, మొత్తం అందరూ హ్యాపీ అనమాట. మా మామ మాస్క్ తీయలేదు, కరోనా ఉంటుందని. సో బోట్ అయితే బయలుదేరిపోయింది.
మళ్ళీ బ్యాక్ టు లుంబిని పార్క్ అనమాట. అండ్ ఇదిగోటి చూశారు కదా తెలంగాణ సెక్రటరియట్ భవనం. బాబ్బా ఎలా ఉందంటే నిజంగా ఒక ప్యాలెస్లో ఉందన్నమాట. దీన్ని భలే కట్టారు తెలంగాణ గవర్నమెంట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దీన్ని. అండ్ ఇది అట్రాక్షన్ అనమాట ఈరోజు. తనకి లుంబిని పార్క్ అయితే చూసేసాం, తెలంగాణ సెక్రటరియట్ కూడా చూస్తాం అనమాట. ఇంకా మన ఈరోజు జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా డే 2 అనమాట ఈరోజు మొత్తం తిరిగి లుంబిని పార్క్ అయితే చూస్తాం అనమాట. అండ్ హ్యాపీ టు గో హోమ్ అనమాట. ఇంకా నిన్న అయితే గోల్కొండ చూసాం. ఆ వీడియో కూడా అయితే మనకు ఉంటుంది మన ఛానల్లో, దాన్ని చూడండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. హైదరాబాద్లో మేము ఉండేది కొద్ది రోజులే, వీలైనంత వరకు కొన్ని తిరుగుతాను. అండ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. హైదరాబాద్ లవర్స్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్యూటిఫుల్ హైదరాబాద్ కోసం మీరందరూ సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.